అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. మొత్తానికి లావణ్య ఈ రాస్తారని సమస్య మొత్తానికి ఎంతవరకు చేరింది అంటే శేఖర్ భాషా గారు హాస్పిటల్కి వెళ్ళేంత పరిస్థితికి అయితే తీసుకొచ్చిందనమాట. సో ఎంతైనా సరే నేను హాస్పిటల్లో ఉన్నా, నా మీద ఎన్ని దాడులు చేసినా సరే నేను ఖచ్చితంగా పోరాడతాను. శిక్ష అనేది లావణ్యకు పడేంత వరకు అండ్ న్యాయం అనేది గెలిచేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను అని చెప్పి డైరెక్ట్గా ఇప్పుడు మళ్ళీ శేఖర్ భాషా గారిని తీసుకొచ్చాను. ఈవెన్ కట్టు కూడా అదేంటి చేతికి పెట్టుకొని వచ్చారు. బట్ అయినా సరే నేను ఖచ్చితంగా పోరాడతాను అన్న ఉద్దేశంతో శేఖర్ భాషా గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఎలాంటి పరిస్థితి ఎటు నుంచి ఎక్కడికి వచ్చింది అనేది మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. బట్ ఏది ఏమైనా సరే నేను పోరాడాలి, ప్రజలకు ఏదో ఒకటి నేను చూపించాలి అన్న ఉద్దేశంతో వస్తున్నారు. బట్ ఇదంతా దేని వల్ల జరిగింది అంటారు సార్? దీనికి ఇప్పుడు కంప్లైంట్ అనేది పెట్టారా? ఆల్రెడీ పెట్టాము, అందరికీ తెలిసిందే. సో మేము ఆల్రెడీ పరామర్శించడం కూడా జరిగింది హాస్పిటల్లో ఇదంతా. బట్ ఇప్పుడు మీరు కేసు పెట్టిన తర్వాత ఆమె కొన్ని ఇంటర్వ్యూస్ అనేవి మాట్లాడుతున్నారు. బట్ ప్రీతి కేసు కూడా ఆల్రెడీ మీరు కేసు అనేది ఫైల్ చేశారు. బట్ ఇప్పుడు ప్రీతికి సంబంధించి చాలా వీడియోస్ అండ్ ఆడియోస్ కూడా క్లిప్లు చాలా వైరల్ అవుతున్నాయి. బట్ ఇది ఆమె ద్వారా వచ్చిందా ఇంకెవరి ద్వారా వచ్చిందా అనేది తెలీదు. ఎందుకు తెలియదమ్మా? ఇది చాలా తప్పు. మీకు తెలియదు, నిజంగా తెలియదు. మీ ఫోన్కి ఆల్రెడీ వచ్చింటే మీ ఫోన్కు, మీ ఛానల్ ఫోన్కి ఎవరి నుంచి వచ్చాయనేది తెలుసు. కానీ చాలామంది చెప్పట్లేదు. బట్ మీకు రాలేదేమో. నాకు చాలామంది ఆవిడ ఫోన్ నెంబర్ నుంచి వచ్చిన వాళ్ళు క్లియర్ కట్గా చూపిస్తున్నారు. ఇదిగో ఆవిడ ఫోన్ నెంబర్ నుంచి అని చెప్పి నాకు ఇప్పుడు కూడా ఇవాళ మీకు చూపించాను. ఆవిడ ఫోన్ నెంబర్ నుంచి వచ్చిందని స్క్రీన్ షాట్లు ఉన్నాయి నా దగ్గర. క్లియర్ కట్గా ఆవిడే పంపిస్తాను. దాంట్లో డౌట్. ఇప్పుడు ఇది డైవర్ట్ చేయడానికి ఒక మార్గం అని అంటారా, లేకపోతే నిజంగానే? డైవర్ట్ చేయడానికి కాదమ్మా, బెదిరించడానికి. నువ్వు బయటకు వచ్చావు, నా మీద కేసు పెడితే, నాకు అగైనెస్ట్గా సాక్ష్యం చెప్తే నీ అంత చూస్తా, నిన్ను డీఫేమ్ చేస్తా అని బెదిరిస్తూనే ఉంది. బట్ కేసు పెట్టిన తర్వాత ఇంకా అది ఎక్కువ చేస్తుంది అనమాట. ఏ పాత 2 ఏళ్ల క్రితం, సంవత్సరం క్రితం ఉన్న కాల్ రికార్డింగ్లు అవన్నీ పట్టుకొచ్చి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటుంది పాయింట్? ఏమై పాతకాలంలో ఎఫ్ఐఆర్లు ఉన్నాయనో, లేకపోతే పెళ్ళో, డైవర్సో, నోటికి వచ్చింది ఏది పడితే అది. అంటే పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి అదే పాయింట్ ఏంటి? చిన్నప్పుడు నువ్వు బలపాలు తిన్నావు, చిన్నప్పుడు నువ్వు ఇంకోటి కొట్టావు, ఒకటి గిచ్చావు, ఏంటవి? మిమ్మల్ని కూడా శేఖర్ భాషా గారిని కూడా చాలా వరకు ఎంత అనగదొక్కాలి అనుకున్నారో. బట్ ఏమంటారు, ఒక సామెత ఉండిద్ది కదా, ఎంతెంత ఎగిరిపడ్డా సరే అని. సో అలా పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయిని డీఫేమ్ చేసి, ఆ అమ్మాయిని భయపెట్టి, ఆ అమ్మాయి బయటికి రాకుండా చేయాలి అనేదే ఈ అమ్మాయి పాయింట్. అందులో భాగంగానే నన్ను కొట్టించడం. సో నన్ను కొడితే భయపడతారు. అంటే శేఖర్ భాషకి దెబ్బ తగిలితే ఇప్పుడు వాడు వెనకాల నుంచి అమ్మాయిని ఏం కాపాడతాడు, నువ్వే కాపాడుకోలేకపోయి ఆ అమ్మాయిని ఏం కాపాడతావురా అని చెప్పి వాళ్ళ అమ్మ అలాగే అడుగుతారు. మీకే ఇలా జరిగింది కదా సార్, అమ్మాయి పరిస్థితి ఏంటి అనే సిచ్యువేషన్లోకి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు బయటికి రాకూడదు. సో ఇప్పుడు నేను బయటకు వచ్చి మాట్లాడకపోతే ప్రీతికి ధైర్యం తగ్గుతుంది. ఖచ్చితంగా ప్రీతి మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూలో ఇవ్వాలంటే, తను నిజం చెప్పాలంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధైర్యంగా నిలబడాలంటే మనందరం సపోర్ట్ చేయాలి ప్రీతికి. ప్రీతి తప్పు చేయలేదమ్మా. తను పూర్వాశ్రమంలో తప్పు చేసి ఉండొచ్చు, కానీ అది తెలుసుకొని తను బయటకు వచ్చి రీహాబ్లో చేరి తను ఇప్పుడు ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తూ, తనలాంటి వాళ్ళు ఇంకెవరు ఇలా బలి కాకుండా ఉండడానికి తను ఒక రీహాబిటేషన్ కేంద్రం ఓపెన్ చేయాలనుకుంటున్న మంచి అమ్మాయి. నిజంగా షీఈ్ అ హీరో. అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఆ అమ్మాయి చిన్నప్పుడు పెన్సిల్ తింది, ఆ అమ్మాయి అప్పుడులో 2000 టైంలో ఒక ఎఫ్ఐఆర్ ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు చేసిన పొరపాట్లన్నీ కూడా. అని ఇంకోటి ఏంటంటే ఏవో చూపిస్తున్నారు, ఆమె ఏదో బూతులు మాట్లాడుతోందని, ఇవన్నీ ఎలా వచ్చాయి మా అమ్మాయికి? ఈ అమ్మాయితో చేరడం వల్లే కదా ఇంత. ఇప్పుడు లావణ్య ఎంత బూతులు మాట్లాడుతుందో మనందరం విన్నాం, చూసాం. మరి ఆ అమ్మాయికి ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, సిగరెట్లు, మందు, అవన్నీ కూడా అలవాట్లు ఉన్నాయని ఆవిడే ఒప్పుకుంటుంది. నేను మందు కొడతాను, నేను సిగరెట్లు తాగుతాను అని చెప్పి. సో ఇన్ని అలవాట్లున్న 32 ఏళ్ల అమ్మాయి, ఒక 21 సంవత్సరాల పిల్ల నీ ఇంటికి ట్రావెల్ బ్లాగ్స్ చేద్దామని వస్తే నువ్వు ఆ అమ్మాయికి డ్రగ్స్, మందు, సిగరెట్లు, బూతులు ఇవన్నీ అలవాటు చేసి, అంటే పిల్లలకి ఏంటంటే మందు కన్నా విషయం చాలా తొందరగా పనిచేస్తుంది అంటారు. అలా మంచి కన్నా చెడు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది వాళ్ళకి. ఆ టైంలో ఆ అమ్మాయికి అంటే స్టార్టింగ్ అయితే బలవంతంగానే అలవాటు చేసిందని చెప్తుంది అమ్మాయి. సరే, అంటే నేను ఇంటర్వ్యూలు చేసిన కొన్ని పర్సన్స్ ఇలా నన్ను రివర్స్ ఆన్సర్ అడిగారు. నేను మిమ్మల్ని కూడా అడగాలి అనుకుంటున్నాను. 1-2 సార్లు ఎంత బలవంతం చేసినా, ఒకసారి నీకు నచ్చలేదు అంటే, ఒకసారి నీకు తెలిసింది అది డ్రగ్ అని, మళ్ళీ నెక్స్ట్ టైం నువ్వు ఎందుకు వెళ్ళావు అని చెప్పి చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు. కరెక్ట్. ఇదేంటంటే అమ్మా, ఇప్పుడు మీకు అక్క ఎవరైనా ఉన్నారా? మీ ఇంట్లో మీ అక్క ఉందా? లేరా? ఓకే. జనరల్గా ఆడవాళ్ళు వాళ్ళ అక్కనో, ఒక పెద్ద ఫ్రెండ్స్ను చూసి ఇన్స్పైర్ అవుతుంటారు. ఇప్పుడు ఇలా ఒక హీరో అని చెప్పి ఒక సిగరెట్ తాగాడు అనుకోండి, ఆయన చూసి మనం ఇన్స్పైర్ అయ్యి
సిగరెట్ తాగడం, ఓకే మన హీరో ఇది. అలా జనరల్లీ మనకి మన అక్కలు మన అన్నలు రోల్ మోడల్స్గా ఉంటుంటారు. వాళ్ళు ఏం చేస్తే మనం అది చేద్దాం అనుకుంటాం చిన్నప్పటి నుంచి. అలా ఈ అమ్మాయి ఇనిషియల్గా బలవంతంగా 2-3 సార్లు చేసినా కూడా తర్వాత ఈ అమ్మాయి మానేద్దాం అనుకున్నా కూడా ఇది అందరూ చేసేదే చూడు ఎంత మంచి మజా వస్తుందో ఎంత కిక్ వస్తుందో అని చెప్పి అమ్మాయికి చెప్పి 21 ఏళ్ల పిల్లల్ని మభ్యపెట్టడం అంతసేపు అమ్మ. అలా ఆ అమ్మాయిని దాంట్లో దింపి ఆ అమ్మాయి చేస్తుంటే ఆ వీడియోలు తీసి ఆ అమ్మాయి బూతులు మాట్లాడుతుంటే అంటే ఈ వీడి దగ్గర నుంచే కదా నేర్చుకుంది. ఇవి 4 బూతులు మాట్లాడుతుంది. బూతులు మాట్లాడడం తప్పు కాదు. అక్క ఇంత దారుణంగా బూతులు మాట్లాడుతుంటే మనం కూడా 2-3 బూతులు మాట్లాడితే బాగుంటుందేమో, మనం కూడా ఇది గొప్పగా అనుకుంటారేమో అనుకుంటుంది కదా. మరి ఆలోచన చెడ్డది కాదంటారా? చెడే అట్రాక్ట్ చేస్తుంది చిన్నపిల్లల్ని ఫస్ట్. అలా 1 సంవత్సరం పాటు ఈమెను నా రకాలుగా చెడగొట్టడమే కాకుండా ఆ సాక్ష్యాలన్నీ కలెక్ట్ చేసి ఇదిగో ఎంత నీచమైన పని చేస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి మారిపోయి మంచిగా ఉండి బయటకు వచ్చి తనలాగా ఇంకెవరు కావాలని పోరాడుతుంటే ఇప్పుడు ఆ అమ్మాయి మీద బురద జల్లి ఆ అమ్మాయి ధైర్యాన్ని చెడగొట్టాలని చూస్తుంది. మన మీడియా వాళ్ళందరూ కూడా చేయాల్సింది ఏంటమ్మా, అమ్మాయి మారిపోయి మంచిగా వచ్చింది, ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి నిజాన్ని బయటికి రాబట్టాలి. ఇలాంటి వాళ్ళు చాలామంది, ప్రీతి లాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఈ అమ్మాయి గురించి లేకపోతే ఇలాంటి దేని నుంచి ఈ నరక కుప్ప నుంచి బయటికి రావాలని మనం కోరుకోవాలి. సార్ నా క్వశ్చన్ ఏంటంటే మారిపోయింది అంటే ప్రీతి మారిపోయింది అంటున్నారు, బట్ రీసెంట్గా ఒక కాల్ రికార్డ్ ఈవెన్ లావణ్య గారు పంపించిన రికార్డ్ ఒకటి ఉంది. వాళ్ళిద్దరి కన్వర్సేషన్ ప్రీతి అండ్ లావణ్యకి సంబంధించి ఉదయ్కి మీరు కాంటాక్ట్ అయ్యారు అని చెప్పి ఒక ఆడియో అనేది లీక్ చేశారు. కరెక్ట్. ఆ కాంటాక్ట్లో ఆ కాన్వర్సేషన్లో ఎక్కడన్నా అమ్మాయి బూత్ మాట్లాడిందా? లేదు. ఆ అమ్మాయి ఎక్కడన్నా మందు కానీ సిగరెట్ కానీ డ్రగ్స్ గురించి ఏమైనా మాట్లాడిందా అమ్మాయితో? ఏం మాట్లాడలేదు. ఈ విధంగా కాంటాక్ట్ అయ్యారు అన్న డీటెయిల్స్ మాత్రమే ఉన్నాయి. నేను ఉదయ్ని కాంటాక్ట్ అయిన విషయం ఆ అమ్మాయితో షేర్ చేసుకుంది. సో అప్పటిదాకా వాళ్ళు బేసికలీ ఆ అమ్మాయి ఇష్టమున్నా లేకపోయినా ఆ అమ్మాయి పెట్టుకున్న ఈ వీళ్ళ ఫోన్లు పెట్టుకొని బ్లాక్మెయిల్ ఇప్పుడు ఏవైతే పంపిస్తుందో అవన్నీ అమ్మాయి దగ్గర ఉన్నాయని వీళ్ళకి తెలుసు. దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ దాన్ బీయింగ్ నైస్ టు హర్. చచ్చినట్టు ఆ అమ్మాయితో మంచిగా ఉండాలి, లేకపోతే అందుకని ఆ అమ్మాయి మెహర్బానీ కోసం ఏదో 2-3 మాటలు మాట్లాడింది అమ్మాయి. దాంట్లో ఒక్క బూతు లేదు, మీరు గమనించండి. ఎందుకంటే దిస్ ఈస్ రీసెంట్లీ 1 వీక్. బట్ ఒకప్పుడు నీతో ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఎట్లా ఉండింది, బూతులు మాట్లాడుతూ ఉండింది. బట్ ఇప్పుడు ఆ అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత అమ్మాయి నేను ఎక్కడో బెంగళూరులో ఉన్నాను, ఎందుకంటే ఇక్కడ ఉన్నా అంటే పిలుస్తుందని, ఎక్కడో ఉన్నానని చెప్పి అలా ఆ అమ్మాయి ఈవిడ నుంచి దూరంగా ఉండి బతకాలనుకునే స్టేజ్లో ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ రోజు ఎప్పుడైతే శేఖర్ భాష టచ్లోకి వచ్చాడని ఆ అమ్మాయి చెప్పిందో ఆ కాల్లో అప్పటి నుంచి రోజు రోజుకి ఆ అమ్మాయి మీద డౌట్ ఎక్కువ ఏ రేంజ్లో బ్లాక్మెయిల్ చేసిందంటే తట్టుకోలేక అమ్మాయి బయటకు వచ్చింది. ఆ ఉదయ్ బయటకు వచ్చాడు, నిజం చెప్పారు వచ్చి. సరే, ఇంకో డౌట్ ఏంటంటే నిన్న లావణ్య దిలీప్ శంకర్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. సో దీనికి సంబంధించి మీరు ఏదైతే ఇప్పుడు ఆమె డ్రగ్ పెడ్లర్ అని చెప్పి ఒక వీడియో చూపించారు, ఒక 45 days ఆమె జైలుకి వెళ్ళి వచ్చింది అని చెప్పి ఒక వీడియో ఎయిర్పోర్ట్లో జరుగుతుంది. ఇది లగేజ్ మొత్తం పోలీస్ స్టేషన్లో వాళ్ళందరూ తీసుకెళ్తున్నారు అని కట్ చేస్తే ఇప్పుడు లావణ్య ఏమంటుంది ఆ విషయానికి సంబంధించి, అందులో కొన్ని అంటే పప్పీస్ ఉన్నాయి అని చెప్పి అందుకే నేను అక్కడ ఆ టైంలో ఓపెన్ చేయలేదు, తర్వాత అందులో ఎలాంటి డ్రగ్ దొరకనప్పుడు పోలీస్ స్టేషన్లో ఆ పోలీసులు నా తమ్ముడికి ఇచ్చి లగేజ్ పంపించారు అని చెప్పి ఒక చిన్న క్లిప్ చూపించారు. అంటే ఇప్పుడు అందులో డ్రగ్ లేనందువల్ల పోలీసులు అంటే ఆ లగేజ్ మొత్తం వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పంపించిన పరిస్థితి, లేక ఏం జరిగిందంటారు? నిజంగానే అందులో డ్రగ్ ఉంటే ఆ లగేజ్ని సీజ్ చేయాలి. సో డ్రగ్ లేనందువల్లనే వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పంపించారంటారు ఆ లగేజ్ అంతా. అమ్మ, ఆ అమ్మాయి ఆ వీడియో క్లియర్గా చూపించిందా? ఆ వీడియో రిలీజ్ చేయమని చెప్పండి ఫస్ట్. ఏమేమి లగేజ్ ఇచ్చి పంపించారు, ఆవిడ ట్రైన్ దిగినప్పుడు ఏమేమి లగేజ్ ఉంది, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏదో ఇలా చూపించేసి ఇదిగో ప్రసాద్ వచ్చి ఇదిగో అబార్షన్ రిపోర్ట్ అనేటా చూపించింది, దాంట్లో యాక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఏదో ఉంది అంటే ట్యూబ్లో వచ్చిన ప్రెగ్నెన్సీ, అది నిలబడదు. దాన్ని ఎవడో అబార్షన్ చేయించడం కాదు, చేయించకపోతే ఆవిడ చచ్చిపోతుంది, అందుకని బలవంతంగా తీశారు. ప్రతిసారి ఇలా వచ్చి ఇదిగో నన్ను చూడండి ఎంత బలవంతంగా అరెస్ట్ చేశారని చెప్పింది. మన దగ్గర నుంచి చూస్తే కదా మనకు అర్థమైంది. నేను ఓపెన్ చేయను ఎందుకు ఓపెన్ చేయను అని అడిగాం ఆ రోజే. మనం కనీసం 10-15 రోజుల క్రితం అడిగాం. మరి నిజంగా నీ దగ్గర ఆన్సర్ ఉంటే ఆ రోజే పప్పీస్ ఉన్నాయని చెప్పచ్చు కదా. 15 రోజులు పట్టిందా నీకు ఆన్సర్ చెప్పడానికి? అంటే నువ్వు ఆలోచించుకొని ఆయన సుంకర కూర్చోబెట్టి ఇదిగమ్మా ఇలా చెప్పు అంటే అప్పుడు ఇప్పుడు వచ్చి చెప్తావా? మరి ఆ రోజు అడిగినప్పుడు ఏమైంది, ఎందుకు చెప్పలేదు? అండ్ ఈ రోజు వచ్చి ఈవెంట్లు కాబట్టి మనం ఇలా చెప్పచ్చు, అదే కదా. ఇప్పటి వరకు ఏదైతే రిపోర్ట్ చూపించారో ఆ మస్తాన్ సాయి మీద కేసు ఏదైతే పెట్టారో ఆ మస్తాన్ సాయి మీద పెట్టిన కేసుకి సంబంధించిన రిపోర్ట్స్ డైరెక్ట్గా ఆమె కాంటాక్ట్ నుంచి రాజ్ తరుణ్కి పంపించారు అని చెప్పి 2021 ఆ టైంలో ఆమెనే ఫార్వర్డ్ చేసింది అని చెప్పి కొన్ని చార్ట్స్ కూడా చూపించారు. అంటే ఈమె ద్వారా ఆ రిపోర్ట్స్ అనేవి రాజ్ తరుణ్కి వెళ్ళాయా, ఇదంతా రాజ్ తరుణ్ గారికి తెలిసే జరిగిందా అన్నది చాలా డౌట్. రాజ్ తరుణ్ మైట్ బి ఇన్ఫార్మ్డ్, ఎందుకంటే అంత పెద్ద ఒకటి మీద నేను కేసు పెడుతున్నాను,
వాడి మీద పెడుతున్నాను అన్నప్పుడు ఖచ్చితంగా రాజ్ తరుణ్ వాజ్ అ ఫ్రెండ్ కాబట్టి ఖచ్చితంగా అతనికి ఇన్ఫార్మ్ చేసి ఉండొచ్చు. దాంట్లో పెద్ద మస్తాన్ సాయి మీద ఎందుకు పెట్టాల్సి వచ్చింది? కొట్టాడు కాబట్టి. ఉమ్, ఎందుకు కొట్టాడు? అమ్మని తిట్టావు కాబట్టి, ఉమ్, బూతులు తిట్టావు కాబట్టి. ఉమ్, రాజ్ తరుణ్ అంటే కామ్గా ఉన్నాడు, మస్తాన్ సాయి రగిలింది, కొట్టాడు. ఉమ్, కొడితే నన్ను కొడతావా అని చెప్పి కేసులు పెట్టావు. ఉమ్. కాకపోతే అటెంప్ట్ మర్డరు, రేపు, చిన్నదానికి కూడా ఇలాంటివి పెట్టి వాళ్ళని 10 కోట్ల దాకా డిమాండ్ చేశారని కూడా టాక్. ఉమ్. సో బేసికల్లీ అది జరిగింది. ఇప్పుడు మీరేమడిగారు? సారీ. అంటే నిన్న ఫార్వర్డ్ చేసింది రాజ్ తరుణే అని చెప్పి. సో అంత కేసు ఇంత పెట్టి జరిగినప్పుడు రాజ్ తరుణ్ ఖచ్చితంగా ఇదిగో ఇది జరిగిందని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తుంది కదా. ఉమ్, ఎన్నాళ్ళ నుంచి ఫ్రెండ్షిప్ కదా, ఖచ్చితంగా చేసి ఉంటుంది. ఇదిగో వీడి మీద కేసు పెడుతున్నానని చెప్పి ఉమ్, వాళ్ళ డిస్కషన్ ఏదో జరుగుంటే దాంట్లో అది ఫార్వర్డ్ చేసినంత మాత్రాన రాజ్ తరుణే పెట్టించాడని లేదు కదా. రాజ్ తరుణే పెట్టించినట్టు నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? నువ్వు ఫార్వర్డ్ చేసినంత మాత్రాన రాజ్ తరుణ్ పెట్టించినట్టు కాదు కదా. రాజ్ తరుణ్ ఇదిగో వాడి మీద కేసు పెట్టు అని చెప్పి నీ దగ్గర టెక్స్ట్ ఏమైనా ఉందా? లేదు కదా. ఉమ్. బేసికలీ జనాల్ని కన్ఫ్యూజ్ చేసి బఫును చేయడం. అంటే ఆ టైంలో మస్తాన్ సాయి మీద ఎలాంటి ఫీల్ లేనట్ట, లేకపోతే నిజంగానే ఆయన కావాలి అని చెప్పి అడిగింది ఏదైతే ఉందో అదంతా ఫేక్ అంటారా? కొట్టడం వల్లనే ఆమె కేసు పెట్టిందా? కొట్టడం వల్ల కేసు పెట్టింది, కానీ మస్తాన్ సాయి కావాలనేది నిజం కదా. అప్పుడు రాసింది కదా క్లియర్ కట్గా దాంట్లో. ఉమ్, ఇదంతా నన్ను మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోమని అడిగినందుకే చేశాడు, ఉమ్, నన్ను చావబాదాడు, నన్ను తుదముట్టించాలనుకున్నాడు అని చెప్పి క్లియర్ కంప్లైంట్లో ఆవిడ సంతకం పెట్టింది. వాళ్ళు కాదనొచ్చు, ఉమ్, కానీ అక్కడితో ఆగిపోలే ఆవిడ. తర్వాత అయ్యో ఆ ట్విస్ట్లు కూడా మీకు చూపిస్తా. ఎవరికి? అరే ఓకే, మీరు చూడండి, మీరు చదవండి ఏం రాసింది. మొత్తం అడ్రస్లో ఏం చదవాల్సిన పని లేదు. tried to kill me and attacked me 5 times and he had very bad pride that he has money which they are getting through funds. ఓకే. కేటీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి ట్యాగ్ చేశారు. తర్వాత కింద కూడా చూడండి. ఓకే, ఐఎమ్ ఓకే హైదరాబాద్ రెసిడెంట్ అని రాశారు. ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ హ్యాపెన్ టు మీ అండ్ హీ మేడ్ ఏ వీడియో రికార్డింగ్ ఫర్ ఇట్. ఓ మై గాడ్. హ్యాస్ ఓకే వాళ్ళని ట్యాగ్ చేశారు డంబు అని. ఓకే, హ్యాస్ 850 పిక్చర్స్ అండ్ వీడియోస్ ఆఫ్ సో మెనీ అదర్ ఉమెన్ హూ వెంట్ త్రూ లైక్ మీ. మిస్టర్ మస్తాన్ ఫాదర్ పేరు చెప్పి మొత్తం ట్యాగ్స్ పెట్టారు. ఎవరికి ట్యాగ్ పెట్టింది? కేటీఆర్ గారికి పెట్టారు. వా. సో సరే, ఇప్పుడు ఆవిడ జస్ట్ ఒక కంప్లైంట్ ఇచ్చి వదిలేదమ్మా. సో కేటీఆర్ గారికి కూడా హ్యాష్ ట్యాగ్ చేసి నన్ను ఈ విధంగా చేశారు అండ్ నాలాగా వెళ్ళిన అమ్మాయిల ద్వారా అంటే హెరాస్ చేయబడ్డి అనుకోవచ్చు, అట్లా అన్ని వీడియోస్ ఉన్నాయి అని చెప్పి హ్యాష్ ట్యాగ్ పెట్టారు కేటీఆర్ గారికి. మేబీ ఆయన చూసారో లేదో తెలియదు కానీ బట్ ట్యాగ్ అయితే పెట్టారు. సో బేసికలీ కంప్లైంట్ ఇచ్చి వదిలేలా, ఇంకా వాళ్ళకి CC2 DG SP అందరికి పెట్టి అక్కడ కాకుండా ఇక్కడికి వచ్చే షీ టీమ్స్లో కంప్లైంట్ పెట్టి నానా రచ్చ జరిగింది. జస్ట్ ఇప్పుడు చెప్తున్నట్టు అంత ఈజీ ఏం కాదు, అన్నీ ఉన్నాయి, అన్నీ బయటకు వస్తాయి. సో ట్విట్టర్ అకౌంట్కి సంబంధించి కేటీఆర్ గారికి మొత్తానికి హ్యాష్ ట్యాగ్ పెట్టి ఇదొక నన్ను అన్యాయం చేసేసాడు, నాలాగా ఎంతమంది అమ్మాయిలు అన్యాయం అయిపోయారు, వీళ్ళందరినీ రక్షించారండి అని చెప్పి అప్పట్లో వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2023 కదా. సరే, ఇదంతా అవుతున్నప్పుడు మస్తాన్ సాయి గారు ఇప్పటి వరకు బయటికి రాకపోవడానికి గల కారణాలు ఏంటంటారు? సో మనకి దీంట్లో డేట్ కూడా తెలుస్తుంది. కేటీఆర్ గారికి ట్యాగ్ చేసిందంటే ఖచ్చితంగా వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, అంటే లాస్ట్ ఇయర్. అవును, అంటే మస్తాన్ సాయి గారు ఇప్పటి వరకు రాలేదు. ఈవెన్ ఏదైతే కేసు పెట్టారు అని చెప్పి ఆయన అంటున్నాడు అదంతా ఫేక్ అని అదేంటున్నాను. ఇప్పుడు ఈ ప్రీతి అండ్ ఉదయ్ కూడా తెగించి బయటకు వచ్చారు తప్ప మస్తాన్ సాయికి ఇంకా ఆ రేప్ కేసు, ఆ అటెంప్ట్ మర్డర్ కేసు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇంకా అవి తీయాలంటే నువ్వు నేను చెప్పినట్టు వినాలి, నేను చేయెత్తమంటే చేయెత్తాలి, కాలెత్తమంటే కాలెత్తాలి, అంతే. అందుకని అతనికి వేరే ఆప్షన్ లేదు, చచ్చినట్టు వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తున్నాడు. ఓకే, ఆ కేసును తీపించుకోవడం కోసం ఇప్పుడు వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారని అనుకోవాలి. సో ఇప్పుడు ఈవెన్ లావణ్య సైడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్లాక్మెయిల్ చేస్తున్నారు, అందుకే ఇప్పుడు మస్తాన్ సాయి గారు బయటికి రావట్లేదు. బయటకు వచ్చినా కూడా వీళ్ళు ఏం చెప్తే అదే చెప్తాడు కదా, దేర్ ఇస్ నో పాయింట్. ఇప్పుడు వీళ్ళు మాత్రం బయట మస్తాన్ సాయి ఒక దేవుడు, మస్తాన్ సాయి కాలి గోటికి కూడా శేఖర్ భాష పనికిరాడు, ఇంకేం చెప్పారు, మస్తాన్ సాయి మంచి మిత్రుడు, మొన్న ఎక్కడ ఏదో దాంట్లో చెప్పింది శేఖర్ భాష నాకు ఎంత ఎనిమో మస్తాన్ సాయి నాకు అంత ఫ్రెండు. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే రేపు మస్తాన్ సాయి వచ్చి ఏమన్నా చెబితే అది ఖచ్చితంగా మనం నమ్మాల్సిన పరిస్థితి. అర్థమైందా? సరే, అంటే ఆవిడ తరపుకి ఇప్పుడు మస్తాన్ సాయి వచ్చి ఏదైనా చెప్పాడు అనుకోండి, నాకు ఇలా జరిగింది లేకపోతే కావాలని పెట్టించారు, ఇలా చెప్తే మనం ఖచ్చితంగా నమ్మచ్చు, ఎందుకంటే ఆవిడ నమ్మిన ఆవిడ సాక్షి. అవును, అదే.
అండ్ ఇది గుండెకాయ అని చెప్పి మనం చేసిన వీడియో కూడా చాలా వైరల్ అయింది. సో ఈ గుండెకాయకి సంబంధించిన ఆడియోకి అసలు ఇలా ఎందుకు మాట్లాడారు అని చెప్పి స్టార్టింగ్ లో లావణ్య గారే ఫ్లర్టరింగ్ అని చెప్పి హెల్దీ ఫ్లర్టింగ్ నాకు రాస్తారనే నేర్పించారు అని చెప్పారు. బట్ ఇప్పుడు కట్ చేస్తే అవి 2 ఆడియోలు ఎడిట్ చేసి మరీ పెట్టారు అని చెప్పి చెప్తున్నారు. ఏమంటారు? అదేంటనా, రాజ్ తరుణ్ ఈవిడికి నేర్పించుండొచ్చు కానీ ఈవిడ ప్రీతికి నేర్పించుండకూడదా? రాజ్ తరుణే ఈవిడికి డ్రగ్స్ అలవాటు చేశారంట, రాజ్ తరుణే ఈవిడికి సిగరెట్లు నేర్పించారంట, రాజ్ తరుణే ఈవిడికి మందు నేర్పించారంట, రాజ్ తరుణే మస్తాన్ సాయితో ఉండమని నేర్పించారంట. ఇలా ఇంకా ప్రతిదానికి ఏమనంటే రాజ్ తరుణ్ అది ఇవాళ చెప్తున్నావు. మరి మొన్న క్లియర్ కట్గా ఒక ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్కి అసలు అలవాటే లేదు, నేను ఊరికే ఇది చెప్పాలనుకోవట్లే, బట్ నేను ఒకప్పుడు నేను ఉండిందని చెప్పింది ఆవిడ క్లియర్ కట్గా. ఇవాళ ఎక్కడ కూడా బయట పడట్లా. మేబీ ఆయన లాయర్ చెప్పుంటాడు అట్లాంటివన్నీ బయట పడకూడదని. బట్ ఆవిడ చెప్పేసి మళ్ళీ రిటర్న్ కేసు పడిద్ది అన్న ఆవిడ క్లియర్గా ఒప్పేసుకుంది ఒక ఇంటర్వ్యూలో. అలా ఇప్పుడు నీ యాక్చువల్ రాజ్ తరుణ్ నీకన్నా చిన్నవాడు. అవును, 1 ఇయర్. ఏమన్నా నేర్పిస్తే నాకు కూడా డౌట్ వచ్చింది సార్. అంటే నేను 33 ఏళ్ళు, నేను ఇప్పటి వరకు ఎలాంటి కేసు లేదు నాకు ఇప్పటి వరకు అని చెప్పి చెప్పడము. ఇటు చూస్తే రాజ్ తరుణ్ గారికి 32 అంటే ఇప్పుడు అదే అంటున్నాను, నీకన్నా చిన్నవాడు రాజ్ తరుణ్, నువ్వే నేర్పించాడు కొట్టావు కదా, నువ్వే ఎక్స్పీరియన్స్డ్ మోర్ ఇంకా చెప్పాలంటే. అండ్ రాజ్ తరుణే కదా చిన్నపిల్లని కూడా, దాంట్లో ఏముంది పెద్ద. ఇప్పుడు నిజంగానే ఒకళ్ళు నీకు నేర్పించి అడగొట్టారంటే నువ్వు వేరే వాళ్ళకి నేర్పించి అడగొట్టడం వల్ల వింతే ఉంది. ఈవెన్ మాకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో, అంటే ఆల్రెడీ ఆమె చెప్పారు నేను తాగుతాను, అంటే సిగరెట్ తాగుతాను అని చెప్పి, ఏమైనా డ్రింక్ చేస్తాను అని చెప్పి చెప్పారు. ఒక వీడియో కూడా బయటకు వచ్చింది, మాకు అందింది. సో దాని మీద అంటే ఈ విధంగా ఆమె తాగడం తిరగడం అనేది అలవాటైందా, లేకపోతే ఇప్పుడు మానేసి మళ్ళీ రాజ్ తరుణ్ కావాలంటున్నారా? ఏమంటారు? అదే ఎక్కడైనా రాజ్ తరుణ్ అలవాటు చేసినట్టు అదే ఏమైనా చూపిస్తే మనం నమ్మచ్చు. ఇదిగో రాజ్ తరుణ్ ఇట్లా తాగుతూ తాగు అని చెప్పి ఇచ్చిన వీడియోను. బట్ అలా కాదు కదా, ఆవిడే సొంతంగా తాగుతున్నట్టున్న వీడియోలో కదా మనం చూసేది. అవును. అండ్ ఇప్పుడు ప్రీతి అండ్ ఉదయ్ మళ్ళీ వస్తున్నట్లా? ఇంకోటమ్మా, ఇప్పుడు సిగరెట్ తాగడాలు, మందు కొట్టడాలు, దీస్ ఆర్ నాట్ ఇష్యూస్. ఓకే, కొంతమంది చేస్తుంటారు ఆడవాళ్ళు, ఇంకా అది వాళ్ళ విజ్ఞత. ఆడవాళ్ళు చేసినా మగవాళ్ళు చేసినా అదే, ఆడవాళ్ళు చేసినా మగవాళ్ళు చేసినా మీ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మందు కొట్టి మీరు బయట తిరిగి గొడవ చేయడం కూడా తప్పే. మందు కొట్టడం మీ పర్సనల్ చాయిస్ కావచ్చు, మందు కొట్టి డ్రైవింగ్ చేయడం తప్పు. మందు కొట్టి నువ్వు ఇలా వచ్చి ఛానల్ ముందు దబదబా తలుపులు బాది నన్ను కొట్టించడం కూడా తప్పు. సో మందు కొట్టో లేకపోతే డ్రగ్స్ కొట్టో ఆ హైలో నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలియట్లా. లిటరల్లీ మీరు చూడండి, ఒక ఛానల్ ముందుకు వచ్చి దబదబా బాతున్నావు అంటే నీ విచక్షణ ఏమైంది, ఎందుకంత విచక్షణరహితంగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి ఎవరన్నా చేశారా? ఆవిడకి డ్రగ్స్ టెస్ట్ చేశారా? ఆవిడ ఆల్కహాల్ టెస్ట్ చేశారా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు? నువ్వు తాగేసి ఇలా రచరచ చేసావు అని చెప్పి వాళ్ళు కనీసం పోలీసులు ఛానల్లో కూడా ఈ విధంగానే ప్రవర్తన ఉండడం, అంటే బిఫోర్ ఆమె సేకరించిందంటారా డ్రగ్స్ అనేవి? అదే కదా, అదే డౌట్. అంత దారుణంగా అంత వైల్డ్గా వచ్చి దెబ్బ 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 ఒక న్యూస్ ఛానల్ ముందు నువ్వు వచ్చి అంత రచ్చ చేస్తున్నావు అంటే నీ విచక్షణ, సెన్స్ ఈజ్ నాట్ వర్కింగ్. పచ్చి పచ్చి బదులు అందరూ చూస్తుంటే మాట్లాడుతున్నావు అంటే యూ లాస్ట్ యువర్ కాన్షియస్నెస్. వై? బికాస్ యూ డూయింగ్ డ్రగ్స్ ఆర్ యూ కంప్లీట్లీ డ్రంక్. ఏదైనా సరే ఈ పరిస్థితిలో నువ్వు వచ్చి ఒకళ్ళ మీద దాడి చేసి నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసులు చెక్ చేయాలా వద్దా? చెక్ చేయాలి కదా. నువ్వు డ్రంక్ ఉన్నావా, నువ్వు ఇవి ఉన్నావా, ఆర్ యూ ఇన్ యువర్ సెన్సెస్? ఏమి చేయకుండా ఎఫ్ఐఆర్ చేస్తావా? ఇప్పుడు ప్రీతి ఉదయ్ మళ్ళీ రిటర్న్ మళ్ళీ వస్తారంటారా, లేకపోతే ఆ బెదిరింపులకు మళ్ళీ బెదిరిపోయి? అవంతా మన చేతిలోనే ఉందమ్మా. మనం ప్రీతి నిజంగా ఒక సోల్జర్ లాగా ముందుకు వచ్చింది. వాళ్ళ అమ్మ, వాళ్ళ బంధువులు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ లాగుతున్నా, ఎందుకు మనకి పెంట, ఎందుకు ఇంత బదనాం చేస్తుంది నిన్నంటే, వద్దు నేను ఒక దీనికోసం నిలబడ్డా, నాలాగా ఇంకొక అమ్మాయి ఇలా బలి కాకూడదు అని చెప్పి నేను వచ్చా అని చెప్పి అమ్మాయి ధైర్యంగా ఉండాలంటే ఆ అమ్మాయి ధైర్యాన్ని మనం కొట్టకూడదమ్మా. నన్ను కొట్టావు, నేను ముందుకొచ్చా, మళ్ళీ నిలబడ్డా, ప్రీతికి ధైర్యం వస్తుంది. ఇలా నువ్వు ఎన్నైనా పెట్టు, నిండా మునిగిన వాడికి చల్లేంటి ఇంకా. ఇవన్నీ కూడా ఎప్పుడవో, అది కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది. నువ్వు ఈ పిల్లని ఎంత దారుణంగా ఎన్ని అలవాట్లు చేసి ఎన్ని బూతులు నేర్పించి ఎంత చేసావో ఆ వీడియోలో అర్థమవుతుంది. చిన్నపిల్ల 32 ఏళ్ళ దాన్ని నువ్వు 21 ఏళ్ల పిల్ల నీ దగ్గరకు వస్తే నువ్వు చేసే పని ఇదే. సో నాకు హోల్ మొత్తం రాజ్ తరుణ్ లావణ్య ఈ మ్యాటర్ మొత్తానికి అసలు లావణ్యకి ఏం కావాలని ఇప్పటి వరకు రాజ్ తరుణ్ కావాలి అని చెప్పి కేసు పెట్టడం జరిగింది, అబోర్షన్ చేయించారు, ఇంతమందితో తిరిగారు, నేను అదంతా ఓర్చుకున్నాను, పడ్డాను అని చెప్పి మాట్లాడడం జరిగింది లావణ్య. బట్ ఈ మొత్తానికి ఇప్పుడు కట్ చేస్తే ఇప్పుడు నాకు రాజ్ తరుణ్ వద్దు, ఆయనకు శిక్ష పెడితే చాలు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇటువైపు రాజ్ తరుణ్ సైడ్ ఇప్పుడు మీరు మాట్లాడితే కొన్ని ఇంటర్వ్యూస్లో నాకు విల్లా కావాలి అని చెప్పి ఈ పోరాటాలంతా చేస్తుంది అని చెప్పి జరగడం జరిగింది. అసలు లావణ్య పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం కావాలి ఆమెకి?
ఎందుకు ఇదంతా పోరాటం చేస్తుంది? ఈవెన్ బ్యాక్గ్రౌండ్ లో ఒక డ్రగ్స్ మాఫియాని పెట్టుకొని లేదా డ్రగ్స్ తీసుకుంటూ ఉండున్నట్లయితే నేను ఒకవేళ పబ్లిక్ లోకి వస్తే ఇదంతా బయటకు వస్తుందని ఆమె ముందే ఆలోచించలేదంటారా? ఆలోచించలేదు. ఆవేశం, నేనే సుప్రీం, నేనే గెలవాలి, నార్సిజం. దీనివల్ల ఆవిడ చేస్తున్న తప్పిదాల్లో నుంచే మనకి సాక్ష్యాలు పుట్టుకొస్తున్నాయి. ఆవిడ ఏమన్నా మాట్లాడితే అదే ఆవిడకి అగ్నెస్ట్గా సాక్ష్యం అవుతుంది. ఇప్పుడు ఇవాళ ఆ కాల్ రికార్డ్ వచ్చింది, నా గుండెకాయ నీ గుండెకాయ వచ్చింది. మీరు చెప్పినట్టు ఆ నెక్స్ట్ రోజే ఆవిడని ఇంటర్వ్యూ చేసినప్పుడు మేము ఇలాగే మాట్లాడుకుంటాం, రాజు నాకు నేర్పించాడు, ఇది హెల్తీ ఫ్లర్టింగ్, ఇవంతా చెప్పేసిందా? ఆ రోజే ఎక్కడ కూడా ఇది ఎడిటింగ్ అలా బయటకు వచ్చింది. ఖచ్చితంగా లాయర్ మాట్లాడతారు, ఏం మాట్లాడుతున్నావు అమ్మా, ఏదైనా సెన్స్ ఉండి మాట్లాడుతున్నావా, అది ఎడిటింగ్ అని చెప్పాలి కదా. లేకపోతే ఆ తర్వాత నెక్స్ట్ రోజు ఇది ఎడిటింగ్. బట్ ఆల్రెడీ నువ్వు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసావు. బట్ ఎన్నిసార్లు ఎన్ని వీడియోస్ దగ్గరికి వెళ్ళినా లేదా ఎన్ని ఛానల్స్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇచ్చినా సరే నువ్వు తుది నిర్ణయం ఇచ్చేది హైకోర్టు లేదా కోర్టు ఇప్పుడు ఇస్తుంది. నువ్వు అది ఎడిట్ చేసినా సరే కోర్టు నీకు శిక్ష అనేది ఎవరికి పడాలో వాళ్ళకి వేస్తుంది. పాయింట్ ఏంటంటే ఎవరి దగ్గర బ్లేమ్ చేయాలని చెప్పి ఇదంతా పాయింట్ ఏంటంటే కోర్టు దాకా వెళ్ళి కోర్టు నిర్ణయించే లోపే ఈవిడ తప్పు ఈవిడే ఒప్పేసుకొని మనకి రకరకాల వీడియోలో బయటపడిపోతుంది. సింపుల్గా నిర్ణయం ఉంటుంది, 2.5 ఏళ్ళ నుంచో 3 ఏళ్ళ నుంచో నాకు రాజుతో సంబంధమే లేదు శారీరకంగా అని చెప్పేసి క్లియర్ కట్ చెప్పేస్తుంది. మరి అదే కదా, మరి 13 ఏళ్ళ రిలేషన్లో మొన్నటి దాకా 13 ఏళ్ళు 10 ఏళ్ళు ఏదో ఉంది, మరి ఇప్పుడు 2.5 ఏళ్ళు తీసేయాలి కదా. మొన్నటి వరకు అదే కదా మనం రిపోర్ట్లో కూడా చూపించింది. 2 ఏళ్ల క్రితమే ఈ మూడ్ విత్ మస్తాన్ సాయి అని చెప్పి 2021 పరిచయం, 2022 నుంచి ప్రేమగా మారింది. అదే కదా నువ్వు రాసింది. సో ఆ లెక్కన దట్స్ ట్రూ, రాస్తూ నువ్వు లేవనేది. అండ్ ఇదే ఇంటర్వ్యూకి సంబంధించి మీరు విల్లా కోసం ఇదంతా చేస్తున్నారు, ఏదైతే ఇల్లు మీరు ఉంటున్నారో ఆ ఇంటి కోసం చేస్తున్నారు అంటే రాస్తారనే చెప్పాడు, 4 గోడల మధ్య ఇది అంతమైపోతే నేను ఈ ఇల్లు ఇస్తాను నీకు అని చెప్పాడు నాకు. బట్ నేను ఇప్పుడు నాకు ఇల్లు వద్దు, నాకు రాస్తారని కావాలి అన్న ఉద్దేశంతో నేను బయటకు వచ్చాను అని చెప్పి లావణ్య మాట్లాడుతుంది. బట్ అంటే ఇంటి కోసం ఇదంతా చేస్తుంది అని చెప్పి ఒక సైడ్ రూమర్ అయితే ఉంది, మరి ఒక సైడ్ ఏమో రాస్తారని కావాలి అన్న ఆమె ద్వారానే తెలుసుకుంటున్నాం. ఏం కావాలని చెప్పి ఇప్పుడు పబ్లిక్ని కావచ్చు, మీడియాని కావచ్చు, లేదా అందరిని ఇప్పుడు మ్యానిపులేట్ చేయడమో లేదా ఇది నేను అని చెప్పి నిరూపించుకునే పరిస్థితి ఏంటిది ఇదంతా? ఇది నేను నిరూపించుకునే పరిస్థితి అంటే నీ మాట మీద నీకే నిలకడలేదు. ఇవాళ ఒక మాట చెప్తావు, రేపు ఒక మాట చెప్తావు. ఇవాళ మేము ఇలా హెల్తీ ఫ్లర్టింగ్ అంటావు, రేపు ఇది ఎడిటింగ్ అంటావు. మొన్నేమో ఈ లగేజ్లో నువ్వు ఎందుకు ఓపెన్ చేయలేదంటే అప్పుడు ఆన్సర్ లేదు. ఇవాళ వచ్చి ఒక వారం రోజుల తర్వాత ఇట్లా ఇది కరెక్ట్ అని చెప్పి ఇలా చెప్తావు. సో రోజుకు ఒక మాట మార్చి నువ్వు జనాల్లో ఏమవుతావు రేపు? ఇన్స్టెబిలిటీ ఉంది అనుకుంటారు కదా. ఒక రోజు కావాలంట, ఒక రోజు వద్దంట, ఒక రోజు కేసు అంట, ఒక రోజు తీసేస్తానంటే ఇవాళ కొత్త కేసు పెడతాను. పోలీసులు దీనికోసమే ఉన్నారమ్మా. ఇదే నువ్వు వచ్చి కేసులు పెడతా ఉంటావు, వాళ్ళు తీసుకుంటుంటారు, వాళ్ళకి వేరే పని పాట లేదు. అక్కడ ఎవరన్నా మామ ఏమన్నా ఉన్నాడా? నార్సింగ్ పిఎస్లో మీ మామ ఎవడన్నా ఉన్నాడా? వచ్చి రాగానే రండి లావణ్య గారు ఇప్పుడు ఇవాళ ఏం కేసు పెట్టబోతున్నారు, రండి, ఇది వద్దు సార్, ఈ సెక్షన్ తీసేయండి సార్, ఇవాళ ఇప్పుడు కొత్త పెట్టండి సార్, రండి అమ్మా మేము ఉండే దానికే, మీరు ఏ కేసు పెడితే అది కేసు తీసుకోవడమే మా పని. మీడియా వాళ్ళు రండి, మీరు ఏది చెప్తే ఇవాళ ఒకటి చెప్పండి, రేపు ఒకటి చెప్పండి, మేము వింటాం మీరు ఏం చెప్పినా. అదే కదా, అంటే స్టార్టింగ్ వచ్చిన దగ్గర నుంచి వింటూనే ఉన్నాం లావణ్య రాస్తున్నారు, మధ్యలో మాల్వి మల్హోత్రా వచ్చింది, తర్వాత మీరు వచ్చారు, తర్వాత ప్రీతి, తర్వాత ఉదయ్ అని చెప్పి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కంటిన్యూషన్ ప్రాసెస్ గా వస్తూనే ఉన్నారు. కానీ దీనికి అంతం ఎక్కడ? నీకేం కావాలి? అంతం ఎక్కడ? ఆవిడకి ఏం కావాలి కదమ్మా, ఆవిడ ఏం కావాలనుకున్నా ఆవిడ దొరకదు అనేది మనకి చాలా క్లియర్ కట్ గా రాజ్ తరుణ్ నిర్దోషి అని బై బియాండ్ ఎనీ డౌట్ మనం మీడియాలో ప్రూవ్ చేసాం, జనాలు అందరూ నమ్ముతున్నారు. ఇక అది కోర్టులో ప్రూవ్ చేయడం అనేది చాలా నల్లేరు మీద నడక లాంటిది. ఈ ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆవిడ మాట్లాడిన సగం మీడియాలో మాట్లాడినవే ఆవిడ అగెన్స్ట్గా ఎవిడెన్స్లు ఉన్నాయి మనకి, ఇంక వేరే ఏం అక్కర్లేదు. ఆవిడ మాట్లాడిన వాటితోనే నిరూపించేయచ్చు. అవి పక్కన పెడితే ఆవిడ ఫోన్ కాల్స్, ఆవిడ ఎఫ్ఐఆర్ ఇవన్నీ కూడా ఆవిడకి అగెన్స్ట్గానే ఉన్నాయి. ఇన్ని పెట్టుకొని ఆవిడ ఇంకా వెళ్ళి ఏదో పోరాడుతారనుకుంటే చూసే చిన్న పిల్లవాడికి కూడా అనిపించని న్యాయం ఆవిడకి మరి ఏ కోర్టు చేస్తుందో మనకు తెలీదు. అది పక్కన పెట్టేస్తే అది అయిపోయింది. సో దాంట్లో రాజ్ తరుణ్ నిర్దోషి అని బయటపడ్డ తర్వాత నిజంగా రాజ్ తరుణ్ చేయాల్సిన పని ఏంటి? తప్పుడు కేసు నా మీద పెట్టింది అని చెప్పి రిటర్న్ కేసు పెట్టాలి. ఇలా పెట్టకపోతే ఇలాంటి ఆడవాళ్ళు ఇది సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ తీసుకుని ఇలా కేసులు పెడుతూనే ఉంటారు. ఇవాళ మళ్ళీ ఇంకో కేసు పెట్టడానికి మొదలైంది కదా. ఖచ్చితంగా తప్పుడు కేసు ఆవిడ కేసు తీయగానే, ఇప్పుడు పెట్టిన కేసు ఎప్పుడైతే తీయగానే ఇమ్మీడియట్గా రాజ్ తరుణ్ 211 ఫైల్ చేయాలి. బిఎన్ఎస్ లో 248 ఎంతో ఉంది. ఇప్పుడు ఎందుకు ఫైల్ చేసే ఛాన్స్ లేదంటారు రాజ్ తరుణ్కి? తప్పని తెలియాలి ఫస్ట్, తప్పని కోర్టో లేకపోతే ఏదో చేయాలి, ఫైల్ చేయొచ్చు వెంటనే.
మగ డైరెక్ట్ గా పెడితే ఆడపిల్ల తీసుకోకూడదు ఇలాంటి కొన్ని రూల్స్ ఏవో అంటే ఉంటాయి. కొన్ని ఆడియోస్ లో లావణ్యకి రాస్తరునికి గొడవైనట్టు ఆమె కొట్టినట్టుగా కొన్ని అంటే ఆడియో ద్వారా తెలుస్తుంది లిజనర్స్ కి. సో దీని ద్వారా కూడా నన్ను ఇట్లా హింసించిందని లేదా ఒకళ్ళని వాడుకుని ఇలా చేసిందని లేదా డ్రగ్స్ తీసుకునింది అని, ఈవెన్ లావణ్యకి ఏదైతే డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పి మీరు ఇప్పటివరకు ఆరోపిస్తున్నారో రాస్తరునికి తెలియకుండా మాత్రం లావణ్య ఇది తీసుకునే పరిస్థితి లేదు. ఆయనకు మొత్తం ఇది తెలుసు, ఆయన ఎన్నుకున్న వాళ్ళకి కూడా తెలుసు. పాయింట్ అది కదమ్మా. ఇప్పుడు రాజ్ తరుణ్ 3rd floor లో, ఈవిడ 1st floor లో, అది 3 అంతస్తుల బిల్డింగ్. రాజ్ తరుణ్ షూటింగ్ వెళ్ళిపోతాడు పొద్దున్న. ఓకే, ఈవిడ తర్వాత ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి డ్రగ్స్ బ్యాచో లేకపోతే ఈ ప్రీతియో ఉదయో వాళ్ళని కూర్చోబెట్టి ఈ గీజేలు పెట్టుకుంటూ, మనకి అవి కూడా ఉన్నాయి, మీకు కావాలంటే అన్ని ప్రూఫ్లు నేను ఇస్తాను. ఓకే, వాళ్ళు ఎలా పార్టీ చేసుకుంటారు అన్నీ కూడా ఉన్నాయి మనకి. సో బేసిక్గా అక్కడెక్కడ కూడా మనకు రాజ్ తరుణ్ కనబడ్డు. రాజ్ తరుణ్ పాత్ర ఎప్పుడు అంటే షూటింగ్ చేసుకొని వెనక్కి తిరిగి వస్తుంటాడు చూసారా, అప్పుడు మొదలవుద్ది సుందరం మాస్టర్. అంటే నా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ తరుణ్కి తెలుసు ఈవిడ డ్రగ్స్ చేస్తుంది అనే విషయం రాజ్ తరుణ్కి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. అది మరి ఆయన పోలీసులకి చెప్పాడా, మరి ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది, ఎక్కడి నుంచి సరఫరా చేస్తుంది, ఎవరెవరికి చేస్తుంది అన్నది ఖచ్చితంగా రాజ్ తరుణ్కి తెలిసే ఉంటుంది. ఈవెన్ జనరల్లీ బేసికలీ ఈవిడ గోవా పోతుంది, గోవాలో విచ్చలవిడిగానే దొరుకుతాయి, అక్కడి నుంచి తెచ్చుకుంటుంది అనే ఒక టాక్ ఉంది. ఎందుకంటే ఈవిడ క్లియర్ కట్గా ఒక ఆడియోలో ఈవిడ ఇచ్చిన ఇంటర్వ్యూలోనే మీరు డ్రగ్స్ చేస్తారా అని స్ట్రైట్గా యాంకర్ అడిగినప్పుడు అమ్మాయి ఏం చెప్పిందంటే లేదు అవును అని చెప్పకుండా, నేను గోవా వెళ్ళినప్పుడు అక్కడ పబ్బులు పార్టీలు కల్చర్లు కామన్, అక్కడ ఏదో పార్టీలో ఉన్నప్పుడు, బట్ నేను ఇప్పుడు మానేశాను అని చెప్పింది. అంటే ఒకప్పుడు సో ద సోర్స్ ఈజ్ ఇన్ గోవా. షీ నోస్ ద డ్రగ్స్ ఆర్ అవైలబుల్ వేర్ ఇన్ గోవా. సో ఎవరో ఇంతకుముందు చింటూ ఇచ్చాడు అని చెప్పింది, బట్ అది ఆవిడ స్టేట్మెంట్. మీకు ఇంకోటి గమనిస్తే ఆవిడని అరెస్ట్ చేసిన ఆ కంప్లైంట్, ఐ మీన్ మొన్న రీసెంట్గా 5 నెలల క్రితం ఆవిడని పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు, అది రైల్వే స్టేషన్ నుంచి దిగగానే పట్టు, దాంట్లో 3 ఉన్నారు, A1 A2 A3. చింటూ, ఈవిడ పేరేంటి లావణ్య, ఇందు, 3. ఈవిడ ఒక్కళ్ళే అరెస్ట్ అయ్యారు, మిగతా వాళ్ళిద్దరు ఎందుకు అరెస్ట్ కాలేదు? సో ఎవరు తీలా, ఈవిడే తీసుకుంటుంది, ఈవిడికి అలవాటు అది. చుట్టుపక్కల ఉన్న వీడియోలు తీసేయడం, ఏదైనా ప్రాబ్లమ్స్ వెంటనే వీడియో ఆన్ చేసేయడం, కాల్ రికార్డ్స్ చేసేసుకోవడం, ఇదే పని. అలా అదే హ్యాబిట్లో ఆవిడ పోలీసులు రాగానే టక్కుమని వీడియో రికార్డ్ చేసేసుకుంది. ఆ వీడియోతో ఆవిడే దొరికింది. ఓపెన్ చేయను అంటే ఎందుకు ఓపెన్ చేయవు అంటే, ఎందుకు ఓపెన్ చేయమంటే అప్పుడు సమాధానం లేదు. వారం రోజుల తర్వాత బాగా ఆలోచించుకొని మళ్ళీ ఇంకో కొత్త వీడియో కూడా పట్టుకొచ్చారు. అప్పుడే చెప్పుండాలి కదా, అప్పుడే ఎందుకు చెప్పలేదు? ఇన్స్టెంట్ గా లేదు కాబట్టి ఆన్సర్లో ఏదైనా చేంజెస్ అయ్యాయి, అందువల్ల అట్లా మాట్లాడుతుంది అంటారు. అదే. సో ఇంకొకటి ఏంటంటే, అది ఆవిడ తీసిన వీడియోనే. అండ్ ఆ రోజు ఆవిడ ఏం చెప్పింది పోలీసుకి, చింటూ నాకు ఇచ్చాడు, చింటూ నాకు ఎంత ఎక్కడి నుంచో పట్టుకొచ్చి 1500కి తీసుకొచ్చి ఇచ్చేవాడు, ఇక్కడ మేము 6000కి అమ్మేవాడు, ఏవో కథలు చెప్పింది, పోలీసులకు చెప్పింది. మరి చింటూ అండ్ ఇందు ఏమయ్యారు? A2 మాత్రమే నువ్వు అరెస్ట్ అయ్యావు, చింటూ అండ్ ఇందు ఎందుకు అరెస్ట్ కాలేదు? ఇన్నాళ్ళు వాళ్ళు దొరకలేదా పోలీసులకి? అంటే ఏం ఆధారాలు లేవు ఈవిడ చెప్పిన వాటికి. ఇవన్నీ కూడా నీటి మీద మాటలాగా అనమాట. నిజానికి ఆవిడ ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పినట్టు గోవాలో వెళ్ళినప్పుడు డీజేయింగ్ అని చెప్తుంది, బట్ అక్కడే మీ పబ్బులు పార్టీలో ఇది అలవాటు మాకు, ఇప్పుడు మానేసిన ఏదో చెప్పినా కూడా షీ నోస్ ద సోర్సెస్ ఇన్ గోవా. ఇక్కడే కాదు, ఈవిడ ఎక్కడి నుంచి వచ్చింది? అమెరికా నుంచి వచ్చి ఢిల్లీకి వచ్చింది. ఢిల్లీలో వారం రోజులు ఉంది, మరి వారం రోజుల్లో అక్కడ ఎవరో సప్లై చేశారు. ఈ చింటూ అనేవాడు ఎక్కడ ఉంటాడు? ఈవిడ ఢిల్లీలోంచి తీసుకొచ్చుకుంది, అక్కడ దొరికింది. ఓకే సార్, ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి మీది? ఇప్పుడు శేఖర్ భాషా గారిని ఇంకొకటి కూడా ఇది అంటున్నాను, చాలా తెలివిగా నాకు కాదు ఇది చింటూకి అని చెప్పి నెట్టేసి ఇవాళ, బట్ తర్వాత మనం చూసాం ఆ గోవాలో ఒక ఆయనతో ఫోటోలు, ఆవిడ ఏదో చెప్తున్నారు రేకి హీలింగ్ ఫోటోస్ కి సంబంధించి కూడా ఈ విధంగా ఉన్నాయి అంటే ఇది ఒక సాంగ్ షూటింగ్ కి సంబంధించిన పిక్చర్స్ అని చెప్పి ఎక్కడో మరి ఇంకో చోట రేకి హీలింగో ఏదో చెప్పినట్టుంది, ఏదో యోగిక్కో ఏదో చెప్పింది. బట్ ఏదైనా చెప్పాలి, ఆయన కూడా డీజే పర్సనే, ఆయనకు ఆవిడ చెప్పింది అదే కదా, డీజేల పార్టీకి వెళ్ళినప్పుడే కదా మాకు ఇవన్నీ దొరికేది అని. సగం అక్కడే దొరుకుతాయి లిటరల్లీ, సాంగ్ లో స్టిల్స్ అవన్నీ పబ్బుల్లోనే కదా ఎక్కువ ఇవన్నీ దొరికేది. ఈ డీజేలు అందరూ ఎక్కడ ఉంటారు? పబ్బుల్లోనే ఉంటారు. మరి వాళ్ళకి ఇవి చాలా ఈజీగా. మీరు పంపించిన ఏదైతే అది సెలూన్, అది మస్తాన్ సాయి అనుకున్నాము ఏదైతే వీడియో, అది ఒళ్ళో కూర్చొని ఉన్న వీడియో, ఆ వీడియోకి సంబంధించి ఆయన నాకన్నా పెద్ద ఆయన, వాళ్ళ వైఫ్ కూడా అదే ఏరియాలో ఉంది. అంటే వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఫోటో వీడియో తీసారో ఆ పొజిషన్ లో వాళ్ళ వైఫ్ కూడా ఉంది. నార్మల్ గా ఒక చిన్నపిల్లలా చూస్తారు, ఈజ్ ఎ గార్డియన్ లాగా నాకున్నారు. నార్మల్ గా
కూర్చున్నాను అని చెప్పి చెప్పుకొచ్చింది. ఏమంటారు దీని మీద? మీరేమనుకున్నారు చెప్పండి, మీరేమనుకున్నారు? నన్ను అడగడం కదా, మీరేమనుకున్నారు చెప్పండి. గార్డియన్ మనస్ఫూర్తిగా మీరేమనుకున్నారు చెప్పండి. నా విషయానికి వస్తే నేను ఒక గార్డియన్ గా ఉన్నా సరే, ఇంకెవరున్నా కానీ ఒళ్ళో కూర్చొని సెల్ఫీ తీసుకునే పరిస్థితి మాత్రం నేను తెచ్చుకోను. అది మీ కుంచిత స్వభావం. థింక్ బ్రాడ్, గో అబ్రాడ్. బేసికల్లీ అదే అన్నాను. ఏమైనా చెప్పుకోవచ్చు, మాటలు దేవుంది, మాటలే కదా. అక్కడ ఏముందో లేదో నేను అవి కూడా నేనేం పెద్ద నేను దాన్ని తప్పుపట్ట, నిజంగానే అది ఉన్నా కూడా దర్ ఇస్ నథింగ్. అది పెద్ద పాయింటే కాదు. అవి అసలు నేను ఎందుకు తీసుకొచ్చానంటే, ఒక అమ్మాయి ఎవరో నాతో సెల్ఫీ దిగితే అది తీసుకొచ్చి నాకు ఈ అమ్మాయికి ఏదో అక్రమ సంబంధం ఉన్నట్టుగా చెప్తే, మరి నువ్వు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే పక్కన సెల్ఫీ తీసుకున్నానుగా అంటే ఇదేంటి నేను అడిగాను. నువ్వు నిజంగా ఉన్నా లేకపోయినా దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. పర్సన్స్ కూడా చాలా మంది బయటకు వచ్చి ఆ అమ్మాయి వచ్చి నా ఫోటో, అమ్మాయి పేరు అది కాదు, నువ్వు ఇష్టం వచ్చిన పేరు పెట్టి ఆ ఫోటో ఒకటి పెట్టి అమ్మాయిని ఎంత బద్నాం చేసావు, ఎంతమంది అమ్మాయిలు బద్నాం చేసావు ఇట్లా. పాపం అమ్మాయిమా కరోనా వచ్చినప్పుడు అమ్మలాగా ఎంతమందికి అన్నం పెట్టిన చెయ్యది. ఇంత మంచి పరువు గల కుటుంబం. చిన్న పిల్ల 6వ క్లాస్ 7వ క్లాస్ పిల్లలు ఉన్నారు ఆవిడకి. ఆవిడ ఎప్పుడు బిగ్ ఎఫ్ఎం లో ఏదో ఇంటర్వ్యూ కోసం వచ్చినప్పుడు ఆ రోజు నా బర్త్డే వంట తీసుకున్న ఫోటో పెట్టుకొని అది పెట్టుకొని ఇంత నీచంగా వేరే పేరు పెట్టేసి ఎఫ్ఐఆర్లు పెట్టేసి ఇలా, అంటే పెళ్ళి పిల్లలున్న వాళ్ళని ఇంత నీచంగా నువ్వు బద్నాం చేస్తావు, మళ్ళీ నువ్వు మాత్రం లేడీ నేను బద్నాం చేస్తానని చెప్పి గుండెలు బాదుకుంటావు. ఒక్కడైనా లేడీ, మిగతా వాళ్ళు లేరు కదా. ఇంత నీచంగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద నాతో ఫోటోలు ఉన్న అమ్మాయిలు అందరి మీద బద్నాం చేసావు నువ్వు. అలాగే రాష్ట్రంతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరిని బద్నాం చేస్తావు నువ్వు. అండ్ అలాగే మస్తాన్ సాయితో 870 మంది ఉన్నారు వాళ్ళని. అవును, ఈ ట్విట్టర్ అకౌంట్ లో పెట్టారు. సో బేసికల్లీ అంటే ఇక్కడ అబ్బాయిల కన్నా ఈవిడ వల్ల సఫర్ అయింది అమ్మాయిలే ఎక్కువ, అందులో ప్రీతి. సో నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి అసలు? శేఖర్ భాషా గారు ఇప్పుడు ఈ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి కోలుకున్న తర్వాత లావణ్య మీద శేఖర్ భాషా గారు తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఏంటి? అంటే లావణ్య మీద కాదమ్మా, నేను వచ్చిన పని ఏంటంటే, యాక్చువల్లీ నేను ఒక 3 రోజులు రెస్ట్ తీసుకుందాం పోలీ ఈ వంకైనా చెప్పి అనుకున్నా, కానీ షీ పుష్డ్ మీ. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ ఏవో ఆడియోలు వీడియోలు రిలీజ్ చేసేసి ప్రీతికి అగ్నెస్ట్గా చిల్లర పనులు ఇవన్నీ కూడా. అది నిజంగా దేర్ ఇస్ నథింగ్ ఇన్ దట్. ఎప్పుడో పాత ఆశ్రమంలో నువ్వు చేసిన దరిద్రపు అలవాట్లన్నీ కూడా రికార్డ్ చేసి నువ్వే ఆ దరిద్రాన్ని మళ్ళీ జనాలకు చూపించి ఆమె చెడ్డదని ప్రూవ్ చేయడానికి ముందుకొచ్చావు. దీనివల్ల ప్రీతి ధైర్యం తగ్గుతుంది. ప్రీతికి నేను ఉన్నాను, నేను నిలబడతానని చెప్పడానికి నేను ఇవాళ మీడియాకి ఇలా పెట్టుకొని కూడా రావాల్సి వచ్చింది. ఇప్పుడు నాకు అర్థం కాక అడుగుతున్నాను ఏంటంటే సార్, ఇప్పుడు ఒకవేళ లావణ్య ద్వారా ప్రీతి బలైనా దానికి సంబంధించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రీతి దగ్గర ఉండడం వల్లనే ఇప్పుడు లావణ్య ఏ విధంగా చేస్తుందంటారా? ఆధారాలు ఉండడం కాదు, అసలు వేరే ఆధారం ఎందుకు? నువ్వు ఒప్పుకున్నావు ప్రీతి ఈజ్ మై దేవుడిచ్చిన చెల్లు, మా ఎంత ప్రాణం ఎంత ప్రాణం అని చెప్పిన అమ్మాయి ఇప్పుడు నువ్వు మస్తాన్ సాయి నాకు దేవుడు, మస్తాన్ సాయి బెస్ట్ ఫ్రెండ్, మస్తాన్ సాయి గోటికి శేఖర్ భాష కూడా ఇవన్నీ నేను చెప్పావు కదా. మస్తాన్ సాయి ఒక మాట చెప్పాడు అనుకో, మరి అది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సాక్ష్యం. ఇంకా వేరే అవసరం ఏముంది? నువ్వు దేవుడిగా భావించే మస్తాన్ సాయి, లేకపోతే నువ్వు అంత ఫ్రెండ్లీగా చెప్పే మస్తాన్ సాయి, నువ్వు ఏం చెప్తే అది చేసే మస్తాన్ సాయి రేపు వచ్చి ఏదైనా చెప్పాడు అనుకో నీ గురించి, దట్ కెన్ బి టేకన్ ఇంటూ కన్సిడరేషన్. అలాగే ఈ ఆడియోలో కూడా చెప్పారు కదా, హే శేఖర్ భాష ఏంటి అక్క, మరి అంత నువ్వు అంత ప్రేమగా ఉన్న నీ చెల్లి ఈ రోజు వచ్చి నీ గురించి చెప్తోంది అంటే నమ్మాలి కదా. కోర్టు కన్సిడర్ చేస్తుందంటారా? అదే కోర్టు కన్సిడర్ చేస్తుంది, దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఉన్నాయి మనకి క్లియర్ కట్గా. ఆవిడ ఎప్పుడెప్పుడు ఏమి చేసింది ఉన్నాయా లేదా? అన్నీ ఉన్నాయి, అవన్నీ సబ్మిట్ చేస్తాం, జరుగుతుంది. సో మొత్తానికి లావణ్య అండ్ రాజ్ తరుణ్ కి సంబంధించి ఇది ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వెయిట్ చేయాలి ఖచ్చితంగా. ఇంకా తిరిగే ఛాన్సెస్ ఉన్నట్లే తెలుస్తుంది. ఎందుకంటే ఒకళ్ళను మించి ఇంకొకళ్ళు అంటే కదులుతూనే ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు ఈ విధంగా కావచ్చు, లేదా ప్రీతి వాళ్ళని బెదిరించే ప్రయత్నం కావచ్చు, ఈవెన్ లావణ్య గారు చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు. మొత్తానికి ఇది ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేది ఖచ్చితంగా చెప్పలేము. బట్ వెయిట్ చేయాలి, ఇంకా తెలుసుకోవాలి. ఈవెన్ ఏది జరిగినా సరే, న్యాయం ఉన్నా అన్యాయం ఉన్నా చెప్పాలి అనుకున్నది ఖచ్చితంగా ప్రజలకు చెప్పాలి, ప్రేక్షకులకు చూపించాలి. ఒకవేళ నీ దగ్గర ధైర్యమే ఉంది, లేదా నీ దగ్గర ఖచ్చితంగా న్యాయం ఉంది, నేను మాట్లాడేది ఖచ్చితంగా నిజమని నువ్వు నమ్మితే ఎక్కడున్నా సరే ఎవరికి నువ్వు భయపడిన అవసరం లేదు. ఈవెన్ ప్రీతి అయినా సరే, నేను ప్రీతికి ఒకటే చెప్తున్నాను, ఒకవేళ నువ్వు లావణ్యకే భయపడుతున్నావు, లేదా నేను చేస్తోంది ఖచ్చితంగా అంటే నేను ప్రజలకి కావచ్చు, ఈమె ద్వారా ఇంకొకరు బలి కావద్దు అని అనుకుంటున్నావు అంటే ఎక్కడున్నా సరే నువ్వు భయపడిన అవసరం లేదు. ఈవెన్ మేమైనా సరే
ఇంకెవరు నీకు అంటే past లో ఏం జరిగినా ఎవరు నేను పట్టించుకోరు. ఒకవేళ ఖచ్చితంగా నువ్వు లావణ్య చేస్తున్న ఏదైతే ఈ అరాచకాలు ఉన్నాయో ఇప్పటి వరకు ఏదైతే చెప్తున్నారో ఇదంతా నిజం అని నువ్వు ప్రూవ్ చేయగలిగితే తర్వాత నువ్వే హీరో, ఖచ్చితంగా నువ్వే హీరో. ఎందుకంటే ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో ఇదంతా మాకు నిజమా అబద్ధమా అనేది తెలీదు. ఈవెన్ శేఖర్ భాష గారు చెప్పే దాని వల్ల మాత్రమే మాకు తెలుసు ఏది ఏంటి అనేది. మేము ఇప్పుడే తెలుసుకుంటున్నాం కాబట్టి ఎవరి లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మాకు మాత్రం అసలు తెలీదు. ఈవెన్ లావణ్య దగ్గర నీకు తప్ప, ఆమె దగ్గర ఉంటున్న మీకు తప్ప. నువ్వు ఖచ్చితంగా ఇది శేఖర్ భాష గారు చెప్పేది నిజం, లేదా ఇప్పటి వరకు వినిపిస్తుంది నిజం, ఆమె డ్రగ్స్ తీసుకుంటుంది నిజం, లేదా అమ్ముతుంది నిజం, నాకు ఇలా ఆమె డ్రగ్స్ బలవంతంగా ఇప్పించింది నిజం అని నువ్వు ప్రూవ్ చేస్తే లావణ్య కాదు కదా ఇంకెవ్వరు వచ్చినా ఎవ్వరేం చేయలేరు. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నా తరపు నుంచి చెప్తున్నా, ఒకవేళ నీ దగ్గర నిజమే ఉండుంటే నువ్వు ఎవ్వరికి భయపడిన అవసరం లేదు. మీడియా అయినా సరే ఎవరికి భయపడిన మీడియా మిత్రులందరికీ కూడా నేను కోరేది ఒకటే, ఎప్పుడో అమ్మాయి చేసినవన్నీ కూడా ఇప్పుడు తీసుకొచ్చి ఆ అమ్మాయిని మీరు వెళ్ళి అడిగి, నీకు అప్పట్లో వాడితో ఎఫ్ఐఆర్ ఉందా, నీకు ఆ రోజు నువ్వు బూతులు మాట్లాడావా, ఆ రోజు నువ్వు గంజాయి కొట్టావు, అవన్నీ అయిపోయింది పాస్ట్. కానీ అవన్నీ అడగడం వల్ల ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేట్టు మీరు చేస్తే నిజం ఎప్పుడు బయటికి రాదు. మీరు అది చేస్తున్నారంటే మీరు కేసుని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు చాలా క్లియర్గా. ఆ అమ్మాయి నిజంగా హీరో. ఆ అమ్మాయి ఇవాళ ధైర్యంగా ముందుకు వచ్చింది. ఆ అమ్మాయిని మనం ఎంకరేజ్ చేస్తేనే మనం నిజాన్ని బయట తీసుకురావడం. జస్టిస్ ఫర్ ప్రీతి, #సపోర్ట్ ప్రీతి.